పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. చాలు. చిన్న మాట. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. వాక్యం నడిపింపు కొరకు అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభుతో మాట్లాడండి. ప్రభువా, నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి. ఇదిగో నాయనా, నీ మాటలు ప్రకటిస్తున్న నాతో మాట్లాడు, వీరితో మాట్లాడు. ఇదిగో నాయన, ప్రకటిస్తున్న నేను వినివాడితో సమానముగానే నా నోటికి మాటలు మీరు అందించి బలపరిచి సహాయమును చేయమని వేడుకొనుచున్నాను. ఈ మాటలలో సత్యమును, సారాంశమును, మర్మమును, వాస్తవమును బయటికి తీసి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు యొక్క దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము పరిశుద్ధాత్మ అను అంశమును గూర్చి కొన్ని వారములుగా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే పరిశుద్ధాత్మను గూర్చి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి చెప్పుకోవలసినవి. అందులో ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియపరచాలనే ఉద్దేశముతో ఈ యొక్క మాటను చదివించాను. హల్లెలూయా. ఆత్మ ఫలమును గూర్చి ఈనాడు చాలా క్రైస్తవ సంఘాలలో చెప్పట్లేదు. మీరే మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. మీరు ఇండియాలో వెళ్ళిన చర్చెస్ కానీ ఇక్కడ కానీ ఆత్మన ఫలమును గురించి ఎన్నిసార్లు చెప్పారు? ఆలోచించుకోండి. ఎవరు చెప్పట్లేదు. ఒక్క ఆత్మ ఫలమును గురించే కాదు, బైబిల్ గ్రంథములో విశ్వాసికి అవసరమైన విషయాలు, ఎన్నో విషయాలు విశ్వాసుల నోటికి అందటలేదు, విశ్వాసుల హృదయములో పడటలేదు. ఇది సాతాను చేస్తున్నటువంటి ఒక భయంకరమైన కుట్ర. దేవుని వాక్యమును గూర్చిన సత్యము మనలో ఉండకపోతే నష్టపోయేది మనమే. కనుక ఆత్మ ఫలమును గూర్చి ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఆత్మ ఫలమును గురించి నేను ఇదివరకు కొన్నిసార్లు చెప్పాను. అయినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో నుంచి ఒక ప్రాముఖ్యంగా 2 విషయాలను చెప్పమన్నాడు. ఆ 2 విషయాల కొరకే మరలా ఇదంతా రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏంటి ఆ 2 విషయాలు అంటే ఆఖరిలో మనకి అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఆత్మ ఫలము గూర్చి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఆత్మ ఫలము అంటే మన ఆధ్యాత్మిక జీవితము. ఈ పాయింట్ని బైబిల్ గ్రంథంలో మీరు రాసుకోండి. ఆత్మ ఫలము అంటే మన ఆధ్యాత్మిక జీవితం. అది ఆత్మ ఫలమును గూర్చి చెప్పకపోవుట మన ఆధ్యాత్మిక జీవితమును గూర్చి చెప్పలేనట్టే. అర్థమవుతుందా నేను చెబుతున్న మాటలు? ఇప్పుడు శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని గమనిద్దాం. ఆత్మ ఫలము అనే ఆ వచనములో కొన్ని విషయాలు 1 by 1 నేను చెప్పుకుంటూ వస్తాను. శ్రద్ధగా వినండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి, రికార్డ్ చేసుకునే వాళ్ళు రికార్డ్ చేసుకోనండి. మొట్టమొదటిగా ఆత్మ ఫలములు కాదు, అది ఆత్మ ఫలము అనేది ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. ఎన్ని ప్రసంగాలు చేసినా ఈ రోజుకి కొంతమంది పాటలు ఏమని రాసేస్తున్నారంటే ఆత్మ ఫలములు అని రాసేస్తారు. కొంతమంది ఆత్మ ఫలములు అని బోధించేస్తారు. ఆత్మ ఫలములని పుస్తకాలు రచించేశారు కూడా. అలాగే నేను కూడా ఒక పుస్తకాన్ని చాలా కాలం క్రిందటే ఆత్మ ఫలములు అనే పుస్తకాన్ని చదివాను. ఇక్కడ బైబిల్లో మొట్టమొదటి మాట చదవండి, వచనం అంతా కాకుండా. అయితే ఆత్మ ఫలమేమనగా అన్నాడు. హల్లెలూయా. ఆత్మ ఫలం అన్నాడు కానీ ఆత్మ ఫలములేవనగా అనలేదు. ఆత్మ ఫలము ఒక్కటే. అందులో 9 విటమిన్స్ ఉన్నాయి. ఒక ఫ్రూట్కి ఏ విటమిన్, సి విటమిన్, బి విటమిన్ అని ఎలాగుంటాయో ఈ ఆత్మ ఫలములో 9 విటమిన్స్ ఉన్నాయన్నమాట. 9 విటమిన్స్ ఉన్నాయి. ఫలం ఒకటే.
బత్తాయి పండు చూడండి ఒకటే, విప్పిన తర్వాత లోపల తొనలు ఉంటాయి. అలాగని బత్తాయి పళ్ళు అను దాన్ని బత్తాయి పండు అనే అంటాం. అలాగే ఇది కూడా ఫలము ఒక్కటే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను చెబుతాను. ఎందుకు ఆత్మ ఫలములు అంటారంటే, కృపా వరములు ఉన్నాయి కదా, అవి మాత్రం 9, అవి వేరు వేరు. కారణం ఏంటంటే 12వ అధ్యాయం మనం గతంలో చదివాం కాబట్టి చదవద్దు. 12వ అధ్యాయములో ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఒకనికి ఆ ఆత్మ మూలముగే జ్ఞానవాక్యము, ఒకనికి ఆ ఆత్మను అనుసరించి స్వస్థత వరము, విశ్వాసము, భాషలు మాట్లాడు వరము, భాషలకు అర్థము చెప్పు వరము, ప్రవచించు వరము అని ఒక్కొక్కరికి పంచిపెట్టేశాడు యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మవరములందరికీ పంచిపెట్టొచ్చు, కానీ ఆత్మ ఫలమును పంచిపెట్టుట కుదరదు. ఒకవేళ పంచిపెడితే మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో. ఒకడికి ప్రేమ, ఒకడికి సంతోషం, ఒకడికి దీర్ఘశాంతం, ఒకడికి సమాధానం ఇచ్చాం. ఈ ప్రేమ కలిగిన వాడు ముఖం ఒకలా నీరసంగా పెట్టుకొని దుఃఖంగా ఉన్నాడు అనుకోండి. అలాగున్నా సంతోషంగా ఉండొచ్చు కదంటే, ప్రభువు నాకు ప్రేమ ఇచ్చాడు బ్రదర్, సంతోషం ఇవ్వలేదు అంటాడు. ఏం చేస్తావు మరి, అది ఇవ్వలేదు అని అంటాడు మరి. కాబట్టి ఇది పంచటానికి కుదరదు. ప్రతి వ్యక్తిలో ఈ 9 విటమిన్స్ ఉండాలి. ప్రతి వ్యక్తిలో బ్లడ్ గ్రూప్ ఉంటుంది కదా ఒకటి, అలాగా ప్రతి వ్యక్తిలో ఈ 9 విటమిన్స్ ఉండాలి. హల్లెలూయా. ఈ ఆత్మఫలానికి ఇంకొక మాట క్రీస్తు ఫలం అనొచ్చు. ఈ ఆత్మఫలానికి దేవుని ఫలమని కూడా అనొచ్చు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, యేసు ప్రభు సిలువలో ఎందుకు మరణించాడు అని చెబితే అందరూ ఏం చెబుతాం? పాపుల కొరకు యేసు ప్రభు సిలువలో మరణించాడని చెబుతాం. అది ఒక పాయింటే బాగా నేర్చుకొని, అది ఒకటే రుద్దుకొని, అది ఒకటే చెప్పుకొని జీవితాలు గడిపేస్తున్నారు. ఒక మాట చెబుతాను, యేసు ప్రభు సిలువలో మరణించింది మనం ఫలించటానికి కూడా. దేవుని కొరకు మీరు ఫలించుటకు ఆయన శరీరమందు శ్రమ పొందాడు అని బైబిల్లో. మనలను రక్షించటానికి కాదు, రక్షించిన తర్వాత ఫలించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆత్మఫలం అనగా మన ఆధ్యాత్మిక జీవితం. దీని గురించి ఒక్కసారి కూడా సంఘములో చెప్పలేదంటే మరి అది ఏం సంఘము, అది ఏం పరిచర్య, ఏం నేర్చుకుంటున్నాం? నేను అవసరమైతే ఇలాంటి విషయాలు 100 సార్లు అయినా చెప్తాను. సింగపూర్ దేశంలో ఇంచుమించు 50 సార్లు చెప్పుంటాను నా సాక్ష్యాన్ని. ఇంకా ఎక్కువే, తక్కువ చెప్తే మంచిది, లెక్కలో తేడా. నెక్స్ట్ ధర్మశాస్త్ర ప్రకారం 40 దెబ్బలు కొట్టాలి తప్పు చేసినోడికి కదా, కానీ 39 ఎందుకు కొడతారు? పొరపాటున ఒకటి ఎక్స్ట్రా కొట్టాడు అనుకోండి లెక్కల్లో, అది ఆడికి మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. చెంపకు చెంప, కంటికి కన్ను ఇచ్చేయాలి కదా. అందుకని ఒకటి తక్కువ కొట్టినా పర్వాలేదు అంటారు కదా. అందుకనే తక్కువే మాట్లాడుకుందాం ఎప్పుడు కూడా. మీరు రోజుకి గంట ప్రార్థన చేస్తే ఎదుటికి అరగంట చేస్తానని చెప్పండి, గంట అని చెప్పకండి. మీరు దేవుని కొరకు 100% పని చేస్తే 10% చేస్తున్నానని చెప్పుకోండి, ఎక్కువ చెప్పుకోకండి. అదే మంచిది. శాపదేశపు రాణి సొలొమోను దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గురించి ఊరంతా చెబుతుంటుంటే అబ్బో ఎంతో అనుకున్నాను, ఇక్కడ ఏమీ లేదని అనలేదు. అక్కడికి వెళ్ళాక నేను విన్నదానికంటే ఇంకెక్కువే చూశానని చెప్పి. హల్లెలూయా. కానీ మొదట నేను చెప్పిన మాట అనేకుల జీవితాల్లో కనబడుతుంది. నీ గురించి ఆలీలు చెప్తుంటే అబ్బో అనుకున్నాం, ఇక్కడ ఏమీ లేదని సంగతి తర్వాత అర్థమవుతుంది. అందుకే మనం ఏం చెప్పుకున్నా ఫస్ట్ కొంచెం తక్కువే చెప్పుకోండి. ఇక్కడ ఆత్మఫలమును గూర్చి మనం ఆలోచిస్తే ఆత్మఫలము ఒక్కటే. ఇది దేవుని ఫలం అనొచ్చు, క్రీస్తు ఫలం అనొచ్చు, ఆత్మ ఫలం అనొచ్చు. కానీ విశ్వాసి ఫలం అని మాత్రం అనకండి. అది ఆఖరిలో చెప్తాను దాని గురించి కూడా. కాబట్టి ఆత్మ ఫలములో 2వ అంశాన్ని నేను చెబుతున్నాను. మొట్టమొదటిది ఆత్మ ఫలము ఒక్కటి. 2వది ఆత్మ ఫలములో 9 విటమిన్స్ ఉన్నాయి. ఈ 9ని 3 చేత భాగిస్తే ఎన్ని వస్తాయి? లేదా 3 భాగాలు చేస్తే ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. హల్లెలూయా.
మాకు ఉలుకు లేదు పలుకు లేదు. హల్లెలూయా. ఇప్పుడు కొద్దిగా ఉద్యమం వస్తుంటుంది. ఈ 9 మొదటి 3 ఒక భాగము, రెండవ 3 ఒక భాగము, మూడవ 3 ఒక భాగము. మొదటి 3 ప్రేమ, సంతోషము, సమాధానము. రెండవ 3 దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము. మూడవ 3 విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. హల్లెలూయా. ఈ మూడిట్లో మూడవ దాని నుంచి మనం మొదలు పెడదాం, మొదటి దాని నుంచి కాదు. మూడవ 3లో 3 విషయాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి ఇప్పుడు? హల్లెలూయా. ఈ మూడిట్లకి 3 పేర్లు పెట్టాను నేను. ఒక దానికి నేను అనే 3, రెండవ దానికి ఇతరులు అనే 3, మూడవ దానికి దేవుడు అని 3. మొదటి 3 ఏమో దేవుడు, రెండవ 3 ఏమో ఇతరులు, ఆఖరి 3 ఏమో నేను. నేనంటే నేను నాకు అనుకోకండి, మరి మీకు కూడా అనుకోండి నేనండి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మీ సహోదరుల్లో ఇటువంటి ప్రవక్తను ఒకడును పుట్టించును అని బైబిల్లో ఉంది కదా. ఆ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అని చెబుతున్నాడు. మీ సహోదరులు అంటే ఎవరు? ఇశ్రాయేల్ సహోదరులు ఎవరు? ముస్లిమ్సే. కాబట్టి మా మోసే గురించే, మా మహమ్మద్ గురించే రాశారని బైబిల్ పట్టుకుని ఒకటి చెప్తున్నాడు. అందుకనే చెప్తున్నాను. నేను అంటే నా గురించి, నన్ను అన్నకంట, మనకు కాదు అనుకోకండి, మీకు కూడా. అది రాను తెలివితేటలు ఎక్కువైపోయి తెలివైన తెలివి తక్కువలు అయిపోతున్నారు మనుషులు. కాబట్టి ఈ 3 భాగాల్లో మొట్టమొదటిది ఏం మాట్లాడుకుందాం? మూడవ దగ్గర నుంచి. మూడవది ఏంటి? నేను. ఎందుకు దాని పేరు నేను అంటే చూడండి, అందులో మొట్టమొదటిది విశ్వాసము. విశ్వాసము దేవునిలో నువ్వు వెతకాలా, ఇతరులో వెతకాలా, నీలో వెతుక్కోవాలా? అది నీలో ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం. సాత్వికము ఉంది తర్వాతది. దేవునిలో సాత్వికం కావాలా మనకి? చాలా కాలంగా ఓర్చుకుంటున్నాను ప్రభువా అని అంటాం మనం, ఆయన్ని అనం. కానీ కొంతమంది ఇతరుల సాత్వికం కోరుకుంటాడు. సాత్వికంగా ఉండాలిరా మనం, సాత్వికంగా ఉండాలి. దేవుని సేవ అంతే. ఇంతకుముందు బాగానే ఇలాగే కల్చర్ సెల్ గ్రూప్లో 14 సంవత్సరాలు చెప్తున్నప్పుడు ఎవరేం చెప్పలేదు. కానీ బ్రదర్ ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు కదా, చాలా సాత్వికంగా ఉండాలి అని నేను ముందు నుంచి ఉంటున్నాను. అలాగే నాకు తెలిసినంత వరకు ఒక సేవకుడు ఎలా ఉండాలో విశ్వాసి కూడా అలాగే ఉండాలి. ప్రత్యేకత ఏం లేదు. సేవకుడు బోధించాలి, బోధ ప్రకారం సేవకుడు జీవించాలి. మరి విశ్వాసం జీవించొద్దా? మీరు చెప్పండి. బోధకుడికి సేవకుడికి పెద్ద తేడా లేదండి. సేవకుడికి తేడా ఏంటంటే సంఘం మీద బాధ్యతగా దేవుడి దగ్గర సందేశాలు పొందుకొని బోధించాలి. సంఘంలో ఒకడు వెళ్ళిపోకుండా కాపాడుకోవాలి, గొర్రెల కాపరిలాగా. కానీ విశ్వాసంలో ఉండవలసినవన్నీ సేవకుల్లో ఉండాలి. కాబట్టి ఈ ఆఖరి 3 విషయంలో నేను అనే అంశంలో దేవుడిలో విశ్వాసం కోరుకోవడం కాదు, ఇతరుల్లో నువ్వు విశ్వాసం ఉన్నట్టు ఉండొద్దు. మరి నువ్వు కూడా విశ్వాసంగా ఉండాలి కదా. తర్వాత ఆఖరి మాట ఏంటి? ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే మన దగ్గర కొనుక్కునే కెపాసిటీ ఉన్నా కొనుక్కోకుండా ఉండటం ఆశా నిగ్రహం. కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, మంచి సూట్ కొనుక్కోవాలని ఆశ ఉంటుంది. కానీ అది ఇంకొకరు ఖర్చు పెట్టడం మంచి అనుకో దాన్ని కంట్రోల్ చేసుకుని కొనుక్కోకపోవటం ఆశా నిగ్రహం. ఆశను చంపుకోవుట ఆశా నిగ్రహం. అది ఇతరులో కోరుకోవాలా, నీలో ఉండాలా, దేవుడిలో ఉండాలా? కాబట్టి ఆఖరి 3 నేను. మనలో ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఆ 3. అలాగన్నానని ఆ మిగిలిన పై 6 మనకు వద్దని అర్థం కాదు, అవి కూడా ఉండాలి. ఇది ప్రత్యేకంగా నిన్ను తెలియపరుస్తున్నటువంటి సంగతులు. ఒకసారి హల్లెలూయా చెప్తాం. ఇప్పుడు 2వ 3కు వద్దాం. 2వ 3లో 3 విషయాలు కనబడుతున్నాయి. చెప్పండి. 2వ 3లో ఒక్కొక్క పాయింట్ చెప్తే ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకోవచ్చు. దీర్ఘశాంతము 2వది. ఇది నీలో ఉండాలి. కానీ దేవుడి మీద దీర్ఘశాంతమా, ఇతరుల మీద? చాలా కాలంగా ఓపిక పడుతున్నాను బ్రదర్, ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు. చూస్తాను ఒకరోజు గట్టికిచ్చుకుంటాను అంటావా? అను అంటే దేవుడికి మనకి సంబంధించింది కాదు అది. అది ఇతరులు నీవు వెతుక్కోవలసినటువంటిది.
ఇతరుల పట్ల నీవు ఉండవలసినటువంటి తీరది. దీర్ఘశాంతము. ఒక మాట చెప్తాను, శాశ్వత శాంతం కాదు. ఏమన్నా ఏమి పట్టించుకోడంటాడు, చచ్చు దద్దమ్మ, అది అవసరం లేదు దేవుడు. కోపానికి ఒక లిమిట్ అనేది ఉండాలి కొద్దిగా. చాలా వరకు సహించి తర్వాత బాబు ఇంక నువ్వు చేస్తుంది తప్పురా బాబు, ఇంక ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే మరి నాకు మీదకి వస్తుంది ఆ బాధ, అందుకే చెప్తున్నానని చెప్పటం అన్నమాట. దీర్ఘశాంతము, అది ఇతరుల మీద మనం కలిగి ఉండవలసింది. దయాలత్వము, దేవుడి మీద మనం దయ చూపించాలా, ఇతరుల మీద చూపించాలా? ప్రభువా ప్రతిరోజు నీ మీద నేను దయ చూపుచున్నాను అంటావా? ప్రభువా ప్రతిరోజు నీ దయా కిరీటమును నాకు ధరింపజేస్తున్నావు అంటావా? కాబట్టి ఇది ఇతరులతో ఫలించవలసినటువంటి ఫలము. అందులోనే ఇంకొక మాట, మంచితనము. దేవుడు ఎప్పుడు మంచివాడే. గాడ్ ఈజ్ గుడ్ అని 93 కీర్తనలో ఉంది, మొదటి వచనములోనే. దేవుడు మంచివాడు. కాబట్టి మంచితనము, ఇతరులతో నీవు మంచిగా ఉండవలసింది. ఆఖరి మూడేమో నీలో ఉండవలసిన అంశాలు, ఆ రెండవ మూడేమో ఇతరులతో కలిసి నీవు ఫలించవలసిన ఫలము. ఇక టాప్ 3 ఉన్నాయి కదా, 3. ఇందులో మాత్రము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ప్రేమ. ఇది దేవునితో ఉండాలి. దేవుణ్ణి నీవు ప్రేమించాలి. రెండవది, నీవు ఇతరులు కూడా ప్రేమించాలి. అందుకే ఇది ఆఖరిలో చెప్పడానికి ఇష్టపడ్డాను. ఎందుకని ఈ టాప్ 3 ఉన్నాయి కదా, మొదటి 3, ఈ ప్రేమ అనే అంశము, దేవుణ్ణి నీవు ప్రేమించాలి. రెండవది ఇతరులను ప్రేమించాలి. మూడవది నీకు నువ్వు కూడా ప్రేమించుకో. మొట్టమొదటి విషయము దేవుణ్ణి ప్రేమించాలి. బైబిల్లో క్రొత్త నిబంధనలో ఆజ్ఞలన్నీ మూట కట్టి 2 భాగాలు చేశారు. అందులో మొదటి మాట చెప్పండి. అది మొదటి మాట అని మీరు అనుకుంటున్నారు, నేను మాత్రం రెండో మాట అనుకుంటున్నాను. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇది మొదటి ఆజ్ఞ, ప్రధాన ఆజ్ఞ అని ఉంటుంది. అంటే మొట్టమొదటిగా దేవుడిని ఎందుకు ప్రేమించాలి అంటే, దేవుడు తర్వాతే ఎవరైనా సరే ప్రేమించటం. తల్లి కానీ, తండ్రి కానీ, కుమారుడు కానీ, కుమార్తె కానీ, బావ కానీ, బామర్ది కానీ, ఇంకెవడైనా సరే. అర్థమవుతుందా? పాస్టర్ అయినా సరే, అన్న అయినా సరే, సెల్ఫ్ గ్రూప్ లీడర్ అయినా సరే, మొట్టమొదట దేవుడు. ఈ మధ్యకాలంలో సైతాను దేవుడి కంటే ఎక్కువగా అయ్యగారులని, దేవుడి కంటే ఎక్కువగా గురువుగారిని ప్రేమించటం అలవాటు చేస్తున్నారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి. రెండవది ఎవరిని ప్రేమించాలి? రెండవ ఆజ్ఞ. అందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి నిన్ను నీవు ప్రేమించుకో, ఒకటి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించటం. ఎందుకంటే ఒక సిగరెట్ తాగుతున్న దగ్గరికి వెళ్ళి వీడు కూడా నోట్లో సిగరెట్ కూడా, నేను ఎలాగో చెడిపోయాను నువ్వు మానే అన్నావంటే, నువ్వు చెడిపోయిన తర్వాత నాకెందుకు చెప్పడం, నోరు మూసుకుంటాడు. అందుకనే మనము ముందు మనం ప్రేమించుకోవాలి, తర్వాత మనలాగే ఎదుటివాడిని ప్రేమించాలి. నీకు నువ్వు ఎలాగో చెడిపోయావు కదా అనుకుంటే అలాగే ఎదుటివాడిని ప్రేమించాల్సి వస్తుంది. అందుకని ముందు నీకు నువ్వు ప్రేమించుకో. నీకు నువ్వు ప్రేమించుకుంటే అర్థం దగ్గరికి వెళ్ళి 10 సార్లు పళ్ళు ఎకరించుకొని నవ్వుకుంటూ ఐ లవ్ యూరా అని చెప్పుకోవడం కాదు. నీకు నువ్వు ప్రేమించుకో అంటే నువ్వు ముందు శుభ్రంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా ఉండాలి, అలాగే ఎదుటివాడు కూడా ఉండాలి అనుకోవాలి. అది మొట్టమొదటి విషయం అందులోని. తర్వాత రెండవ మాట సంతోషం. ఇది మొట్టమొదట దేవునితో సంతోషం ఉండాలి. మనం కొంతమంది స్నేహితులతో అంత సంతోషంగా ఉంటారు, దేవుని దగ్గరికి వచ్చేసరికి వచ్చేస్తుంది లేనిపోని రోగం. స్నేహితులతో గంట ఉండు, 2 గంటలు ఉండు, ఎంత సంతోషమో. నీతో ఉంటే టైం తెలీదే అంటారు. దేవుడి సన్నిధిలో కొద్ది టైం అయిపోతుంటే, అంటే మన సమయాన్ని పాటించాలనుకోండి, కాదనట్లేదు. భక్తి సింగ్ గారు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ వాచ్లు ఇప్పేసి బయటను పెట్టిమని చెప్పారంట ఒకసారి. ఎందుకయ్య గారు మీరు అలా చెప్పారు ఈరోజు ప్రసంగానికి ముందని చర్చిలో లీడర్ వచ్చి అడిగాడంట. మరి కొంతమంది ఫీల్ అవుతారు కదా, టైటాన్ అని, సిటిజన్ అని ఏవో పెట్టుకుని వస్తుంటారు. అందరిని అక్కడ పెట్టిమంటే మీ మాట కాదనిలాగా పెట్టేశారు. ఎందుకంటే
వాక్యం చెప్తున్నంతసేపు ఇలా చూసి నా వైపు చూస్తున్నారు, అందుకే అక్కడ పెట్టమన్నాను. దేవుడు మాట్లాడుతుంటే టైం అయిపోతుంది, నీకు చాలు లేదు, రేపు మాట్లాడుకుందాం అంటావా మనం? నోరు మూసుకొని వినాలి. నేను ఎన్ని చెప్తే అన్ని, 100 చెప్తే 100 వినడమే. ఈరోజు రాత్రి అంతా మీకు దొరుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునిలో సంతోషం ఉండాలి, ఇతరులతో సంతోషం ఉండాలి, నీలో కూడా సంతోషం ఉండాలి. అలాగే మూడవ మాటగా అందులో చూస్తే సమాధానం. ఇది కూడా దేవునితో మొదట ఉండాలి, ఇతరులతో ఉండాలి, నీలో కూడా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 భాగాలు నీలో ఉండవలసినవి 3, ఇతరులతో ఉండవలసినవి, దేవునితో ఉండవలసినవి కలిపితే ఆత్మఫలమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా ఆత్మఫలమును గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటే, ఆ ఒక్క ఫలమే ప్రతి విశ్వాసిలో ఉండాలి, ప్రతి సేవకుడిలో కూడా ఉండాలి. విశ్వాసి అనగానే ఇంక్లూడింగ్ సేవకులు అందరూ కలిపి. పాస్టర్ అంటే పాస్టర్ ఒకటి, విశ్వాసులు లెక్కరారు. అర్థమవుతుందా? మీరు శ్రద్ధగా విని వాక్యాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండో విషయాన్ని చెప్తాను, మీరు వినండి. మూడో విషయం, ఈ ఆత్మఫలము ఎవరిది? క్వశ్చన్ వేసిన తర్వాత టీంకి పక్క నుంచి ఒక సౌండ్ వస్తుంది. అదేంటంటే చెప్పట్లేదు ఎవరు. ఈ ఆత్మఫలము ఎవరిది? మొన్న మనం పిక్నిక్ వెళ్ళినప్పుడు ఆఖరిలో ఒక ప్రశ్న వేశాను, జబదే కుమారుల తండ్రి ఎవరని. ఎవరు? జబదేయే. కానీ చెప్పలేదు. ఆత్మఫలమే ఎవరిది? ఆత్మది. నేను అక్కడే అడుగుతున్నాను, ఆత్మఫలము ఎవరిది? ఆత్మది. ఆత్మ అన్న దగ్గర అక్కడ ఏముంది? బోల్డ్గా ఉందా? బైబుల్ గ్రంథంలో బోల్డ్గా రాశాడంటే అది పరిశుద్ధాత్మ. నార్మల్గా అన్ని అక్షరాలతో పాటుగా ఉన్నదంటే అది మామూలుగా ఆత్మ అని సంబోధిస్తున్నాం. ఈ ఆత్మఫలం ఎవరిది? అందుకే అన్నాను, ఈ ఆత్మఫలం విశ్వాసిది కాదు. ఎవరిది? ఇది ఆత్మది. ఇప్పుడు ఈ ఆత్మఫలము ఫలించవలసింది ఎవరు? గట్టిగా ఆత్మే. మనం ఫలించవసరం లేదు. విశ్వాసం ఫలించాలి. విశ్వాసం ఎలా ఫలిస్తాడు? ఆత్మఫలం కదా అది. ఇప్పుడు మనం పద్ధతిలోకి వచ్చేసాం. ఇది ఆత్మఫలం ఎవరిది అంటే ఆత్మది, దేవునిది, క్రీస్తుది. ఇది ఫలించవలసింది కూడా ఆత్మే. దేవుని ఫలం మనం ఫలించలేము, దేవుని ఫలము మనము ఫలించలేము. అయితే మనం నేర్చుకోవలసిన అంశం ఏంటంటే ఈ ఆత్మఫలము మనలో ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. అది ఇప్పుడు మనలోనే ఎవరు ఫలించాలి? ఆత్మే ఫలించాలి. కాబట్టి యేసుక్రీస్తు నామమున నీవు బాప్తిస్మము పొందుడి, అప్పుడు నీవు పరిశుద్ధాత్మను వరమును పొందుదువు అని చెప్పాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడైతే యేసుని అంగీకరించి బాప్తిసం పొందామో అప్పుడే దేవుడు తన ఆత్మను నీలో పెట్టాడు, నీలో నాటాడు. నీలో ఆత్మను నాటితే ఆత్మఫలమే రావాలి. మరి ఇంకో ఫలము రాజు. వంకాయ చెట్టు వేసాం, మామిడికాయలు కాయలు. బెండకాయ చెట్టు వేసాం, దొండకాయలు కాయలు. ఏదైతేనైనా ఆఖరిలో కాయే కదా వండే. నాకు కొన్నిసార్లు నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే నేను బాగా ప్రార్థన చేస్తున్న దినాలలో పెళ్లి చేసుకోవడానికి సమయం ఆసనం అయింది. పెళ్లికాడు తీసుకొచ్చి ఒకడికి ఇచ్చాను. అది స్మరణ అసెంబ్లీ చర్చిలో ఉన్నాం. ఇలాగే ఒక 20 మంది గుంపుగా ప్రార్థన చేసుకుంటున్నాం. ఒకడు ప్రవచనం చెప్పాడు నా మీద, కానీ నా పేరు చెప్పలేదు, కానీ నాకే చెప్పాడు. నాకు అర్థమైంది, ఇక్కడ ఒకడు సెల్ గ్రూప్ నడిపించేవాడు, ఒక వ్యక్తి బలంగా వాడబడుతున్నాడు, అతని ఫలాలన్నీ రాలిపోయాయి అని చెప్పాడు అనమాట.
ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాను నేను, నాకు అర్థమైంది నాకేని. బయటకు వచ్చాక మనోడు నా గురించే చెప్పాడురా అని మన మధ్య గిడ్జోన్ ఉండేవాడు తెలుసు కదా, గిడ్జోనికి చెప్పాను. ఆయన పిలిచాను, మరి పడిపోతే అన్ని ఏరుకోకుండా నువ్వేం చేస్తున్నావు అక్కడ అని అడిగాడు. చూడండి, ఒక్కొక్కడు ప్రవచనాలు ఏంటో మరి నాకేం అర్థం. ప్రవచనాలు అవసరమే కాదంటలేదు, ప్రవచించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రవచించాలి. నా మీద ప్రవచనం చెప్పేవాడు ఈ రోజుకి వాక్యం చెప్పడు, చర్చిలో పాటలు పాడు, ఏవి చేయడు, కనీసం చేపలు కూడా వేయడు. 14 సంవత్సరాలుగా ప్రవచనం తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా వాక్యం చెబుతూనే ఉన్నాను. హల్లెలూయా. ఫలాలు రాలిపోలేదండి, ఫలిస్తూనే ఉన్నాయి ఇంకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆత్మ నీలో ఫలించాలి, ఆత్మే ఫలించాలి, ఆత్మఫలమే. కానీ నీలో ఫలించాలంటే ఆయన ఫలించలేదు మనమేం చేస్తామన్నా అనడానికి లేదు, అనటానికి లేదు. ఈ విషయాలోనికి మనకు వెళ్ళక మునుపు ఇది ఆత్మఫలము మనది కాదు, అది మొట్టమొదటి గ్రహించాలి. ఇప్పుడు ప్రేమ అనే అంశం ఉంది, అది మనది కాదు. ప్రేమ అనే దాని గురించి మనం సహోదరుల్లో ఒకరికొకరు ప్రేమించుకోవటం, మన అన్నను ప్రేమించుకోవడం, తమ్ముని ప్రేమించుకోవడం, చెల్లిని ప్రేమించుకోవటం, నాన్నని, అమ్మని, అక్కని, భార్యను, కుమార్తెను, కుమారుడిని ప్రేమించుకోవడం ఆత్మఫలము కాదు. కారణం ఏంటంటే ఇదే ప్రేమ అన్యజనులలో కూడా ఉంటుంది. అరే, నువ్వు ప్రభువుని నమ్ముకోకపోయినా, ప్రభు ఆత్మ నీలో లేకపోయినా ఎంత ప్రేమగా ఉంటున్నావు, మీ అమ్మతో ప్రేమగా ఉంటున్నావు, మీ నాన్నతో ప్రేమగా ఉంటున్నావు, అందరితో ప్రేమగా ఉంటున్నావు. ఆత్మఫలం ఉంది బ్రదర్ అంటావా? అది ఆత్మఫలం కాదు బాబు. సాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ దేవుడు కొద్దిగా ప్రేమ పెట్టాడు, ఎందుకంటే ఆయన స్వరూపములో మనల్ని చేసినప్పుడు ఈ ఫిజికలే కాదు, లోపల ఆత్మ, శరీరము, మనసు, మనలోని ఆయనలో ప్రేమ ఉంది, మనలో ప్రేమ ఉంది, ఆయనలో కోపం ఉంది, మనలో కూడా కొంచెం కోపం పెట్టేశాడు, ఆయనలో శాంతం ఉంది, అది పెట్టేశాడు, ఆయనలో ఉన్నవన్నీ మనలో పెట్టేశాడు. కాబట్టి సాధారణంగా ప్రతి మనిషిలో ప్రేమ అనేది ఉంటుంది. ఆ ప్రేమ ఎదుటివారి దృష్టిలో అందరికీ కనబడేటట్లుగా చూపించి ఇదే ఆత్మఫలము అని చెప్పకండి ఎవరు కూడా. ఆత్మఫలము ఏంటంటే అది క్రీస్తు ఫలం అని చెప్పాను కదా. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ పాపులైన మనుషులను ప్రేమించాడే, అలాంటి ప్రేమ నీలో ఉండుట ఆత్మఫలం. సిలువ ప్రేమ నీలో ఉండాలి, సిలువ ప్రేమ నీలో ఉండాలి. అది ఎటువంటి ప్రేమ అంటే శత్రువుని కూడా ప్రేమించగలిగినటువంటి ప్రేమ. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయొద్దు, 44వ వచనములో మీరు దేవునికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను కూడా ప్రేమించుడి అని చెబుతూ ఇంకో మాట కూడా చెప్పాడు. మీకు మీరే ప్రేమించుకున్న యెడల అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా అని కూడా అన్నాడు. అర్థమవుతుందా? ఆ ప్రేమ తీసుకొచ్చేది ఆత్మఫలం అని చెప్పకండి. జోబులో $1000 ఉన్నాయి, 500 పేదవాళ్ళు ఖర్చు పెట్టేశానండి, ప్రేమ గలవాడని చెప్పకండి. ఎంత ప్రేమ గలవాడండి, నాకు ఉద్యోగం ఇస్తాడు అని చెప్పకండి, అది ప్రేమ కాదు. ఎందుకంటే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనములో పేదల పోషణకైన ఆస్తి అంతయు ఇచ్చినను ప్రేమ లేని వాడనైతే, అంటే ప్రేమ లేకుండా కూడా పనులు చేసేవాళ్ళు ఉన్నారు, స్వార్థము కొరకు. అసలు వాస్తవంగా మాట చెప్తాను వినండి. దేవుడు మనలో ఆశించే ప్రేమ కొరింథీ పత్రిక 13వ అధ్యాయములో రాసి పెట్టాడు. మీరు శ్రద్ధగా వినండి. 3వ వచనం, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో. ఆ మాట చదివితే మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాల్చబడుటకు దేవుని కొరకు మన శరీరం ఇచ్చినా ప్రేమ లేని వాడని. కొంతమంది దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారనండి, ఎంత శ్రమ పడితే అంత ఆశీర్వాదం వస్తుందని ఉద్దేశమే కదా, స్వార్థమే కదా. ఆ వ్యూలో ఆలోచించండి. అందుకే దేవుడు ఆ మాటలు రాశాడు. మనుషుల భాషతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను.
కొండలను పికిలింపగలిగినటువంటి విశ్వాసం ఉండి ప్రవచన వరం ఉండి ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని. మరి ప్రేమ అంటే ఏంటి? తర్వాత 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించు. శాశ్వత కాలము కాదు, చూసి 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 తప్పదంటూ 2 దెబ్బలు కూడా వేసేదే ప్రేమ. దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. నేనే అది చేసింది, నేనే అడికి ఉద్యోగం వేసింది, నేనే అని చెప్పదు. చేసినా నోరు మూసుకుంటూ చేశానో దేవునికి మహిమ అనుకుని ఊరుకుంటుంది. అలాగని అవసరమైనప్పుడు చెప్పొద్దని అంటలేదులేండి. ఒకసారి సందర్భాన్ని బట్టి చెప్పాలి, గుర్తు చేయాలి, వాడి గురించి అని గుర్తు చేయాలి. తర్వాత 5వ వచనం అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు. 6వ వచనము ప్రాముఖ్యమైనది చూడండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించు. ఆ మాట చదివితే మీకేమన్నా తేడా కనిపించిందా? ఒకసారి మీరు చూడండి. దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించు. ప్రతి మాటను కేర్ఫుల్గా చదవాలి. నేను తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చదివించినప్పుడు ఒక మాట చెప్పాను, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. నేను అడుగుతాను, కాలములలో దినములు వస్తాయా, దినములలో కాలం వస్తుందా? కాలములు ఎందుకు అలా రాయించాడు అంటే దాని మర్మం ఏంటో చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు కూడా అలాగే ఆలోచించండి. అసలు అక్కడ ఎలా ఉండాలంటే మన ఆలోచనల ప్రకారం అయితే దుర్నీతి విషయమై సంతోషపడక నీతి విషయమై సంతోషించు అని ఉండాలి. దుర్నీతికి ఆపోజిట్ ఏంటి అని ఉండాలి. లేదా సత్యమందు సంతోషించని అన్నాడంటే దాని ముందు పాత్ర ఏముండాలి? అసత్య విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అని ఉండాలి. కానీ అక్కడ అలా లేదు. దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించును. ఎందుకు ఆ మాట రాశాడంటే మీరు వచనాలు అక్కడది ఇక్కడ చూసుకుంటూ మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. రోమాపత్రిక 1వ అధ్యాయంలో సత్యమును అడ్డగించు దుర్నీతి చేత ఉన్న మనుషుల మీద దేవుని కోపము రగులుకుంటుంది అని ఉంది. దేవుని వాక్యమే సత్యము, యేసయ్య సత్యము, దేవుని వాక్యము సత్యము, కీర్తనలో వాక్య సారాంశము సత్యం అన్నాడు. ఆ సత్యవాక్యము సరిగ్గా అవలంబించి ఆ సత్యవాక్యమును సరిగ్గా వెంబడించుట ప్రేమ. ఏదైతే ఎట్లే బ్రదర్, ఏదో ఒక వాక్యం విన్నాం కదా, అది దేవుని మాటలే, ఇది దేవుని మాటలే అన్నట్టు ఉంటారు కదా, వాళ్ళకి పిచ్చోళ్ళు, వాళ్ళకి ఇంకేం అర్థం అవుతుంది. ప్రేమ అంటే సత్యవాక్యమును ఎవరికి దొరుకుతుందో దాన్ని ఎవరైతే అనుసరిస్తున్నాడో అతడు నిజమైన ప్రేమ గలవాడు. పేదలకి బట్టలు ఇచ్చేసాం, దుప్పట్లు ఇచ్చేసాం అని పేపర్లో ఏం చేసుకొని మాది అగాపే మినిస్ట్రీ అండి, మాది ప్రేమ గల మినిస్ట్రీ అండి అని పేర్లు పెట్టుకోవడం కాదు. ప్రేమ అనేది ముందు సత్యాన్ని వెంబడించేది. అది ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్నాడు ఎఫెసీ 4:15. ఏ వచనం కూడా తీయకండి, నేను చెప్పినప్పుడు తీయండి. కాబట్టి ప్రేమ అంటే మనుషులు ఒకరికొకరు ప్రేమించుకునే ప్రేమ గురించి కాదు. నిన్ను కొట్టిన వాడిని, నిన్ను తిట్టిన వాడిని, నీ మీద అవమానకరముగా మాట్లాడిన వాడిని కూడా ప్రేమించుట ఆత్మఫలము. ప్రతిదానికి నేను ప్రేమ కలుగున్నా అసలు ఈ ప్రేమ ఇప్పుడు కోసం నేను కూడా కలిగలేను. నేను చెప్తున్నాను, మనం కలిగి ఉండలేము ఈ ప్రేమ. ఇది దేవుని ప్రేమ. అయితే ఎలా ఫలించాలో ఆఖరిలో చెప్తాను. నేను ముందే చెప్పాను, ఆఖరిలో చెప్తాను, మర్చిపోతాను, నాకు గుర్తు చేయండి. రెండో విషయము, ఆత్మఫలములలో రెండో విషయము, ఆత్మఫలమును విషయములో రెండవ పాయింట్ సంతోషము. ఏంటది? సంతోషం అంటే మా నాన్నతో సంతోషంగా ఉంటానండి, మా అమ్మతో సంతోషం, మా ఆవిడతో ఉంటే నాకు ఎంతో సంతోషం అండి. అన్నీ ఈ లోక సంబంధమైన సంతోషాలన్నీ తీసుకొచ్చి చెప్పడం కాదు. 1 కోటి రూపాయలు ఇస్తాను బాబు సంతోషంగా ఉండంటే ఎవరు దుఃఖపడతాడు?
సంతోషం 10 రూపాయలు తీసుకుని సంతోషంగా ఉంటే ముఖం వెలుగు. ఉన్నట్టుండి నీ ఆస్తి అంతా పోయింది, అప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. అది సంతోషం, అది దేవుడిచ్చే సంతోషం. హల్లెలూయా. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును. హల్లెలూయా. యేసు చాలును. యామైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అది సంతోషం అంటే మొత్తం అంతా వరదలు వచ్చి పోయి కట్టుకున్న బట్టలతో ఉన్న దేవుని యందు సంతోషించాలి. హబాకుకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు ఇప్పుడు తీయండి. హబాకుకు 3వ అధ్యాయం 17-18 వచనాలు, అవసరమైన వచనాలు ఇప్పుడు చూపెడతాను చూడండి. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పంట పైరు లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయిన, నేను యెహోవా యందు సంతోషించుచున్నాను. ఆయనకు అవన్నీ ఉన్నాయి, అవన్నీ పోయినా నేను దేవుని యందు సంతోషిస్తా అన్నాడు. హల్లెలూయా. యోబుకి కూడా అన్ని పోయాయి. ఇంటి బయటనేమో కుమార్తెల శవాలు ఉన్నాయి, అయినా దేవుని యందు సంతోషించాడు. అది సంతోషం. హల్లెలూయా. ఆస్తి పోయింది, సంతోషించాడు. యోబు ఒక మాట అంటాడు, నా పనివాడు నా ముఖమును చూచి త్రిప్పుకుంటున్నాడు. అంతకుముందు రా వెళ్ళరా అయ్యగారు అని వచ్చేవాడు, ఏం చెప్తే అలాగే అయ్యగారు తక్షణమే చేసేస్తున్నాను, ఇంకేమవుతుందిలేరా అని వెళ్ళిపోతున్నాడు వాడు పిలిచినా కూడా. అయినా దేవుణ్ణి ప్రేమించు. వావట్యం లేకపోతే ప్రేమించరు, జీతం సరిగ్గా రాకపోతే ప్రేమించరు. ఇవన్నీ మనకి ఎందుకు ఇస్తున్నాడంటే ఆత్మఫలము నీలో చూడటానికి. ఈ శోధన, ఈ ఇబ్బందులన్నీ దేవుడు మనకు తెచ్చి పెడుతున్నాడంటే మనం ధన్యులం. ప్రార్థన చేస్తున్నాను ఎందుకు రాలేదని మొదట్లో అనుకున్నాను, ఇప్పుడు అర్థమవుతుంది. పోనీలే, అది ఆత్మఫలం లెక్కలు వేసుకోవడం ఎందుకు అనిపించింది. హల్లెలూయా. హల్లెలూయా. అలాగని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు శోధించే విషయాల్లో ఇంకొకటి డబ్బిచ్చి కూడా శోధిస్తాడు. దేవుడే ఇచ్చిన తర్వాత ఎలా ఉంటాడు, ఒకసారి లేదు ప్రభువులో బాగున్నాడు, ఒకసారి ఎక్కువ వచ్చేసరికి దాన్ని ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు, బంధువులు ఎక్కువైపోతారు, ప్రేరికి రాడు. అందుకని ఇచ్చి కూడా శోధిస్తాడు. మనం ఎలా ఉండాలంటే పౌలులాగా ఉండాలి. కడుపు నిండి ఉండుటకును, పస్తులు కలిగి ఉండుటకును, సంపన్నుడిగా ఉండుటకును, దీనుడిగా ఉండుటకును, ప్రతి సమయములో అన్ని విధాలుగా ఉండుటకు నేను అలవాటు చేసుకున్నానన్నాను. దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ఆకలి కొని ఉండి ఎరుగుదును, కడుపు నిండా అన్నా తినన్నా 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 అంటే బాగా తినడం కూడా ఆయనకు తెలుసు. అయినా దేవుని యందు సంతోషించాడు. పౌలు ఊరికే చెప్పలేదు ఫిలిప్పీ పత్రికలో, సంతోషించండి, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించు. సంతోషం ఉండాలి మనం. హల్లెలూయా. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా మనలో దేవునితో సంతోషం ఉండాలి. అది ఆత్మబలం. అన్నీ బాగా ఉంటే ఎవడైనా సంతోషంగా ఉంటాడు. 1 కోటి రూపాయలు ఇచ్చి సంతోషంగా ఉన్నట్టు ఎవడన్నా సంతోషంగా ఎవడైనా ఉంటుంది. ఉన్నట్టుంటే నీ 1 కోటి రూపాయలు ఆస్తి పోయింది అనుకోండి, అప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. దేవుడు వాడి దగ్గర ఆత్మఫలం ఉంటుంది. అందుకే సమస్యలు వచ్చినప్పుడు ప్రభువా నాలో ఆత్మఫలమును చూచుచున్నాం, మొత్తానికి చుట్టూ తవ్వాడనమాట. ఇప్పుడు అది మనకి ఏం చేశాడంటే ఇప్పుడు చుట్టూ తవ్వాడనమాట. ఇప్పుడు ఎరువు వేస్తున్నాడు, ఇప్పుడు బాగా ఫలించటానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మూడవది ఆత్మఫలములో 3వ విటమిన్ గురించి మనం ఆలోచిద్దాం. సమాధానము. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, సమాధానం అంటే ఒక 2 స్నేహితులు ఉన్నారు, ఇద్దరికి మధ్య చెడలేదు,
ఇద్దరు బాగానే ఉన్నారు, సమాధానంగా ఉంటుంటే పెద్ద సమస్య ఏం కాదు. అటువంటి సమాధానం అన్ని జనుల్లో కూడా ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే అన్ని జనుల్లో ఒకడికొకడు కొట్టుకున్న మందు తాగే దగ్గర కలుసుకొని బాగానే ఉంటారు. అంతకంటే పవర్ఫుల్ అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం అని చెప్పుకున్నాం గతంలో. కానీ ఒక క్రైస్తవుడికి ఇంకో క్రైస్తవుడితో తేడా వచ్చిందంటే సాధ్యమైనంత వరకు వాడిని లైన్లో పెట్టడానికి ప్రయత్నించాలి, నెమ్మదికి వెళ్ళకుంటే, లేదంటే విడిచిపెట్టేయాలి. తరతరాలు ఉండు నువ్వు మా పగ అన్నట్లు చేయకూడదు. ఎవరైతే ముందుగా వెళ్ళి క్షమాపణ అడుగుతారో వాడు ధన్యుడు. అడగటం అంటే నోటితో కాదు, అది హృదయంలో నుంచే రావాలి. అది కూడా చెప్తున్నాను. బయటికి 2 చేతులు పెట్టి సహోదరుడా నిన్ను క్షమిస్తున్నాను కానీ కడుపులో రగులుతుంది, నేను క్షమిస్తూనే ఉన్నాను, మాటలైతే వస్తున్నాను కానీ సంత బాగున్నాడు, నాకు సంతే బాగుండు అన్నట్లుగా కాదు. అయితే ప్రేమించాలి, లేదంటే నోరు మూసుకొని ఊరుకోవడం. కాబట్టి ఇంకొక మాట కూడా మనం చూడండి, దీర్ఘశాంతము. దీర్ఘశాంతము దీర్ఘశాంతమును గురించి కూడా మీరు ఆలోచించండి. ఒక బలవంతుడు బలహీనుడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా బలవంతుడు గెలుస్తాడు. వాడిని కొట్టలేక నేను దీర్ఘశాంతమును వహిస్తున్నాను నీ మీద అని అంటే కుదరదు. ఎందుకంటే కొట్టడం చేత కాదు, ఆడలేక మధ్యలోడు అంటారు కదా. కొట్టడం చేత కాదు కాబట్టి దీర్ఘశాంతం గలతీ పత్రిక 5:22 జ్ఞాపకం చేసుకోవడం కాదు. కొట్టడానికి బలమున్నా కొట్టకుండా ఉండటం, అది యేసయ్య చేశాడు. యేసయ్యకి ఎంత బలం అండి! ఆయన కుడి చేత్తోని ఆ బలలను ఎత్తి పడేశాడంట. ఆ బలలు అంటే సాధారణంగా ఉండవు. అదే మనం ఒక బలం అవుతారా, నువ్వు రాదా ఆ పక్కన పుట్టుకో, ఈ పక్కన పుట్టుకో, ఈ పక్కన పుట్టుకొని ఎత్తాలి. మనం ఒక్క చేతి ఎత్తి పడేశాడంటే దేవాలయం దగ్గర, నా తండ్రి మందిరమును మీరు పాడు చేస్తారా. మంచి బలమైన వ్యక్తి యేసు ప్రభు. అది కాకుండా దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి. ఆయన ఒక మాట పలికితే కుదరదు. ఏలియా ఒక మాట అంటే 50 మందిని 51వ వాడు ఉన్నాడు అధికారి. వీళ్ళు అగ్ని వచ్చి కాల్చును కాకంటే బూడిద కుప్పలైపోయి అలా పడిపోయారు కదా. అలాగే యేసయ్య అంటే జరగదు. అలాగ ఒక మాట అన్నాడంటే అక్కడే బూడిదలేపు. అంత శక్తి సంపన్నుడైనప్పటికీ దీర్ఘశాంతము వహించాడు. అది ఆత్మఫలము. ఇది ఆత్మఫలము మనము ఫలించలేమని అందుకే నేను చెప్పాను మొదటే. కానీ మనలో ఎలా ఫలించాలి అనే పాయింట్ మరలా ఆఖరి చెప్తాను. ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇలా ప్రతి మాటను కూడా మనం చదువుతూ రావాలి. దయాలత్వము. ఎంత శత్రువైన కష్టాల్లో ఉన్నాడంటే క్షమాపణ అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక సామెత చెప్తారు, పగవాడికి కూడా ఇటువంటి కష్టాలు రాకూడదురా అంటే, మన పగవాడికి కూడా అటువంటి కష్టం రాకూడదు అని అనుకుంటారట కొంతమంది. ఆ మాత్రం దయ నీలో ఉన్నప్పుడు మరి యేసయ్య దయ ఇంకెంత ఉంటుంది, దేవుని యొక్క ఆత్మదయ ఇంకెంత ఉంటుంది. ఒక పక్క ఆయన కొరడాలతో చీల్చుచున్న వారిని, పక్కలో పొడిచిన వాడిని కూడా యేసు ప్రభు రక్షించాడు అంటే, రక్షించటానికి సిద్ధపడ్డాడు అంటే మరి ఎటువంటి ప్రేమ అండి అది. ఆలోచించండి. ఇది మనం ఖచ్చితంగా మనము ఫలించలేనటువంటి ఆత్మఫలము. ఇటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము మనలో ఉండదు. మంచితనము కూడా. మంచితనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, మనం ఎవరికైనా సహాయం చేస్తాం అనుకోండి, నేనైతే అనుకుంటాను ఎప్పుడు కూడా, $100, $10, లేకపోతే $20 ఎవరికైనా ఇచ్చాం, మనకు అవసరమైంది. మామూలుగా అన్ని జనులకు ఉండేది ఆడి సంగతి మనకు అవసరం, మనం అడిగి తీసుకోవాలి. ఇప్పుడు అంతే. నువ్వేమన్నా పోవమ్మా మాకెందుకు ఇవ్వు ఇప్పుడు అని అంటారు వెళ్ళి. బాబు మాకు పరిస్థితి బాగాలేదు అది అంటే, మరి పరిస్థితి బాగాలేనప్పుడు ఎందుకు తీసుకున్నా అని అంటారు. అదే ఆత్మఫలము కలిగిన క్రైస్తవుడు అనుకో. మామూలుగా ఉంటూ పాపం అవతలోడికి ఏం కష్టం వచ్చిందో లేదు, పాత పోనీ $20, పాత పోనీ $100, అది $1000 వదిలేయటమే. ఎదుటివాడి కష్టాన్ని అటు నుంచి ఆలోచించుట మంచితనంలో ఉండవలసిన ప్రాముఖ్యత. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. స్తోత్రం కలుగును. తర్వాత మాట చూడండి, విశ్వాసము. విశ్వాసం అంటే
అనుకూలముగా ఉండుట విశ్వసించుట ఎవరికైనా సాధ్యపడదు. ఎందుకు సాధ్యపడదండి? అనుకూలంగా ఉన్నది సాధ్యపడదు. ఎవరైనా విశ్వసించగలరు. పరిస్థితులు ఆపోజిట్గా ఉన్నప్పుడు, వ్యతిరేకముగా ఉన్నప్పుడు విశ్వసించాలి. అది అబ్రహాము విశ్వసించాడు. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, ఇదిగో నీకు కుమారుడు వచ్చే సంవత్సరంలోనికి పుడతాడు. అబ్రహాము తన శరీరాన్ని చూసుకుంటే మృతతుల్యం అయిపోయిందంట. మృత అంటే ఏంటి? దానికి ఇంకో పదం ఉంది, చెప్పండి తెలుగులో. మృతుడైతిడి అంటారు. ఇంకో మాట ఏమంటారు? చచ్చాడు, శవం అంటారు. తర్వాత శారా గర్భమును చూశారు. ఆమె కూడా స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఆమె ఆల్రెడీ గొడ్రాలు, స్త్రీ ధర్మం ఉన్నప్పుడే, అప్పుడే సంతానం కలగలేదు, అది నిలిచిపోయింది. 40 ఏళ్లకు స్త్రీ ధర్మం నిలిచిపోతే తర్వాత 50 ఏళ్ళు గడిచి 90 ఏళ్ళు వచ్చి ఆమె గర్భము కూడా మృతతుల్యమైనట్లు అబ్రహాము చూసి అక్కడ ఒక మాట రాసినాడు, నిరీక్షించటానికి, విశ్వసించటానికి ఆధారము లేనప్పుడు అతడు నమ్మాను. ఆ విశ్వాసం ఇక్కడ చెబుతుంది. ఆ విశ్వాసం నీ జీవితంలో ఒక అద్భుతం జరిగినప్పుడు, గొప్ప దేవుడే నా జీవితంలో ఇలాంటి కార్యం చేశాడు అని చెప్పుట సులభం. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు జరగవలసిన అద్భుతానికి బదులు ఆపోజిట్గా జరిగి ఇంకొద్దు పోయినప్పుడు కూడా, నా దేవుడు గొప్పవాడండి, ఏం చేశాడో మొత్తానికి ఉన్నది కూడా తీసేశాడు, ఏ బాధ లేకపోతే దేవునికి స్తోత్రం అని చెప్పాలి. అది గొప్ప విశ్వాసం. షడ్రాక్ మెషక్ అబేద్నెగోలు ఇదే పని చేశారు. ఓ రాజా, ఈ వేడిగల అగ్నిగుండము నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు మా దేవుడు. ఒకవేళ తప్పించకపోయినా ఆ ప్రతిమను మేము మొక్కం, నోరు మూసుకుని ఊరుకోరని చెప్తారనమాట. అలాంటి స్థితి ఉండాలి మనకి, అలాంటి విశ్వాసం ఉండాలి. అది ఆత్మఫలం. ఏటో ఎంతసేపు నుంచి ప్రార్థన చేసినా ఏమి జరగట్లేదన్నా, ఇంకా చేయాలి అని అన్నట్టు నీకు ఎంత ధన్యుడు తెలుసా? అసలు ప్రార్థన కొరకే అన్నీ వచ్చాయి. అన్నీ బాగా జరుగుతుంటుంటే ఆ పోతుకబుర్లు ఆడితే ఇక్కడికి వచ్చి ఆడిది పెద్ద విశ్వాసం, ఆడి దగ్గర పెద్ద విశ్వాసం లేదు. జరగకుండా అప్పుడప్పుడు జరుగుతుంటాయి కదా, వాళ్ళ దగ్గర అసలైన విశ్వాసం ఉంటుంది. మీ అమూల్యమైన విశ్వాసమును దేవుడు అగ్నిలో వేసి పరీక్షిస్తాడట. అది అలాంటి శ్రమల గుండా వెళ్ళినప్పుడు మీరు ధన్యులు. శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు కానీ శోధన తప్పించుకునేవాడు ధన్యుడు అనలేదు. ఇప్పుడు క్రైస్తవులంతా ఎలాగంటే శోధన తప్పించుకునేవాడు ధన్యుడు అనే బోధ చేస్తే ఏం ప్రసంగం చెప్పాడన్నా, ఆ శోధన అంతా పోయింది మాటకి అన్నట్టుగా. శోధన సహించువాడు ధన్యుడు, ప్రభు వాగ్దానము చేసిన జీవకిరీటం వాడు పొందుకును. శోధన తప్పించుకున్నవాడు అన్యుడు, జీవకిరీటం వాడికి రాదు, కనీసం మొలకిరీటం కూడా నెత్తిన పెట్టడానికి ఉపయోగం లేదు. మీరు బాగా శ్రద్ధగా ఆలోచించండి. సాత్వికము కూడా అంతే, ఆశా నిగ్రహము కూడా అంతే. ముస్తాఫాకి మొదట్లో వెళ్ళినప్పుడు DVD ప్లేయర్ చూస్తే ఇది పట్టుకెళ్ళిపోయి ఇండియా కనిపించింది. ఒక LCD టీవీ చూస్తే ఇది మా ఇంట్లో పెట్టాలనిపించింది. ఏం చూసినా కొనాలనిపించింది. బంగారు షాపులోకి వెళ్ళామనుకోండి, మా ఆవిడకి ఇది కొంటే బాగుండు, డబ్బులు లేవు కాబట్టి ఆశా నిగ్రహం మంది. ఇప్పుడు అంటే అది కాదు బాబు, కొనటానికి డబ్బులు ఉన్నా ఇప్పుడు ఈ బోడి బంగారం కొనేం చేయాలి, ఈ బోడి DVD కొనేం చేయాలి, ఇదేదో దేవుని పనిలో ఖర్చు పెడితే బెటర్ కదా అనుకోవటం ఆశా నిగ్రహం. అది మన దగ్గర డబ్బుండి కూడా అనవసరమైన కొనుక్కుంటా మన ఆశలను చంపుకునేదే ఆశా నిగ్రహం. ఈ 9 విటమిన్స్ ఆత్మఫలము. ఇది ఆత్మే ఫలించాలి. ఆత్మఫలము ఎవరిదంటే ఆత్మది. ఇది ఫలించవలసింది ఎవరు? ఆత్మే. కానీ ఫలించవలసినటువంటిది ఎక్కడంటే నీలో. ఇది ఎలా అనంటే ఇప్పుడు దానికి రీజన్ నేను చెప్తాను. దేవుడు ఆత్మను నీకు ఇచ్చింది ఎందుకంటే ఆత్మఫలమును గురించే. ఫలించే బాధ్యత కూడా ఆయనదే. కానీ ఫలించకుండా నీలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి, అవి కట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ మాట ఎలా ఉంటుందంటే, నీలో ఉన్న దేవుని ఆత్మకు నీలోనే ఆత్మకు వ్యతిరేకమైనది ఒకటి ఉంది. ఈ రెండు ఒకదానికి ఒకటి పడవు. ఆ వచనమే గలతీ పత్రిక 5
17 ఇది సబ్జెక్టు చదువుకొని రావటం. 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇప్పుడు ఆత్మఫలములో మనం ఏమేమి చెప్పుకున్నామో అదే పాయింట్, అదే సూత్రాన్ని ఇక్కడ ఉపయోగించండి. అసలు ఆత్మఫలము శరీరములో జరగదు కాబట్టి దేవుడు అక్కడే ఫలించాలి ఆత్మఫలము అనుకున్నాడు. అర్థమైందా? ఎందుకంటే ఆత్మకు శరీరము విరోధం, ఈ రెండు కొట్టుకుంటుంటాయి అన్నమాట. ఈ రెండు కొట్టుకుంటుంటాయి. ఇప్పుడు ఇందులోని ఒక గుంపుని ఇలా నించోబెట్టి ఇందులో ఇంకో సగం గుంపుని ఇటుపక్క నించోబెట్టి ఒక తాడు మీకు ఇచ్చేసి ఇది సెంటర్ లైన్గా పెట్టి మీరు లాగండి అంటాను. ఇటుపక్క ఉన్న ఈ గుంపు ఏంటంటే శరీరం, ఇటుపక్క ఉన్నటువంటి ఈ గుంపు ఆత్మ. ఈ ఆత్మలో ఎన్ని ఉన్నాయి విటమిన్స్? 9. ఈ శరీరంలో ఎన్ని ఉన్నాయి? శరీరం విటమిన్స్ ఎన్ని ఉన్నాయి? అది కాస్త చదవండి 13 నుంచి 19 నుంచి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలగునవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవే ఆత్మఫలానికి ఆటంకం. ఏవి? ఇప్పుడు అక్కడ పెట్టాము, అక్కడ చెప్పాము. విగ్రహారాధన, జారత్వం, అపవిత్రత, కాముకత్వము, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, ఇవి లాగుతుంటుంటాయి. అటుపక్క నుంచి ఆత్మఫలము లాగుతుంటుంటాయి. అలాంటి సమస్యలు వస్తున్నప్పుడు కూడా అవి పట్టించుకోకుండా ఫలించేదే ఆత్మఫలం. ఇప్పుడు నేను చెప్తాను వినండి. మనలో దేవుడు ఫలించాలి అంటే, దేవుని ఆత్మ మనలో ఫలభరితంగా ఉండాలి అంటే 2 విషయాలు చేయాలి. మొట్టమొదటిది ఈ శరీరాన్ని తీసుకెళ్ళి సిలువ వేయాలి. ఏం చేయాలి? అప్పుడు సిలువ వేస్తుంటే అప్పుడు ఇంకే కామకత్వం, సినిమాలు చూద్దాం, లేదంటే అల్లరితో కూడిన పాటలు, అయ్యని ఇవని ఇదని అదని, జారత్వం, అపవిత్రత, కక్షలు, క్రోధములు ఏం ఉండవు. ఎందుకంటే సిలువలో దానికి మేకులు వేసి దగ్గొట్టారు. ఆ వచనం కూడా మీరు చదవండి. 23వ వచనము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. ఇది సిలువ వేయబడకపోతే ఆత్మఫలం ఫలించదు. బాప్తిసం పొందినప్పుడు యేసు మీ కొరకు సిలువలో మరణించాడు. మీ పాప స్వభావం సిలువలో వేలాడింది కానీ, స్వభావము వేలాడింది కానీ మీ శరీరములో ఇంకా నిలుచుని ఉన్న జారత్వము, కామకత్వము, కక్షలు, విమతలు ఇవన్నీ కూడా సిలువ వేయబడలేదు. అవి వేయబడితేనే ఫలిస్తాం. అవి వేయబడాలి. హల్లెలూయా. అర్థమవుతుంది చెప్తుంది. అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి చెప్తాను ప్రశ్న. ఎక్కడి నుంచి అంటే ఆత్మఫలం అనగా ఒకటి అన్న దగ్గర నుంచి చెప్తాను. ఎంతమందికి అర్థమైంది? అర్థమైన వాళ్ళు చేతులే తల్లిలు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించాను. మనము ఫలించాలి అంటే మనలో ఉన్న శరీరేచ్ఛలన్నీ, దాని ఎచ్చలన్నీ, దాని ఆశలన్నీ సిలువ వేసి, సరదాగా హృదయంలో కోరిక కలిగింది ఒక పాపం చేయమని, అర్జెంటుగా ఈ పాపాన్ని ఏం చేయాలి? సిలువ వేసి. నువ్వు ఉండవలసింది అసలు ఇక్కడ కాదు, భూమి మీద కాదు, సిలువ మీద అని చెప్పాలి. అది అప్పుడు నువ్వు ఫలించగలుగుతావు. రెండవది, ఈ శరీరము పని చేయకుండా ఆపివేసే పని ఇంకోటి ఉంది, నిద్రపోవటం. నిద్రపోయినా కూడా మనం ఫలించవచ్చు. కాబట్టి సంఘంలో అందరం కూడా నిద్రపోవటం అలవాటు చేసుకో. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చెప్తాను, మీరు వినండి. బైబిల్ గ్రంథములో నిద్ర అంటే అర్థం ఏంటంటే మరణాన్ని నిద్ర అని కూడా అన్నారు. నాకు మొట్టమొదటిలో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇండియా నుంచి ఫోన్ చేసి ఒక పాస్టర్ గారు అంటే బ్రదర్ బర్నబాస్ గారు, మన తెలుగు మెథడిస్ట్ చర్చిని స్థాపించిన బ్రదర్,
మనసులో బాధపడకండి, మీ నాన్న క్రీస్తునందు నిద్రించారంటే నిద్రపోతే ఎందుకు చెప్తున్నాడు రా బాబు అనుకున్నామండి. నాకు చనిపోయాడని అర్థం అవ్వలేదు అన్నమాట. అవునా, ఎప్పుడండి నిద్రపోయాడు అని అడిగితే ఆయన మామూలుగా చెప్తున్నాడు. ఆ తర్వాత ఓహో నిద్రపోవడం అంటే నిద్రపోవటం అని అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నాకు పెద్దగా అంత డీప్గా వెళ్ళే ఆలోచన కూడా లేదు పరిశుద్ధ గ్రంథంలో. దానిని ఒక మాట నిద్ర అన్నారు, రెండవ నిద్ర ఉంది. ఆ నిద్రపోవటం గురించి చెప్తున్నాను. అదేంటంటే 127వ కీర్తన 4వ వచనములో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్న. ఆ కీర్తన ఉద్యోగస్తులకి కుటుంబస్తులకి వెళ్ళి చెప్తారు అందరూ. అది యాత్ర కీర్తన, అది సంఘానికి అవసరమైన కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థం. అంటే ఎవడైనా ఇల్లు కట్టించుకుంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాడి ప్రయాసము వ్యర్థం. మీ ఇల్లు దేవుడే కట్టించాడు అని అంటే మరి ఎన్నో రోజులు ఇచ్చి కట్టాలని కొట్టినంటే మా దేవుడు ఇల్లు కట్టించట్లేదు అని అనుకోవాలి. మరి అసలు చెబుతున్న ఇల్లు ఏంటంటే సంఘం అన్న ఇల్లు. అది మనుషులు కట్టలేరు. ఇప్పుడు నేను నా సంఘాన్ని కట్టుకుంటుంది, నా సంఘం అవుతుంది. ఏసై సంఘం ఎందుకు అవుతుంది? అది నేను నిల్చున్నాను అంతే, ఆయన కట్టేస్తారు. అది దేవునికి స్తోత్రం కలిగింది. ఆయనే మొత్తం బిల్డర్గానే అన్నిని. మనం ఏంటంటే తాపి అడిగితే తాపివాడు, సిమెంట్ అడిగితే సిమెంట్ వాడు, ఇటుక అడిగితే ఇటుకోడు, మొత్తం అన్నీ ఆయన కట్టుకోవచ్చు. మోడలింగ్ అన్నీ ఆయనవే. రే గమేలా పట్టుకొని సిమెంట్ పట్టరా అంటే పరిగెట్టుకెళ్ళి తెచ్చిరి తప్ప మనం ఇంకేం చేయం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం. అసలు కీర్తనలు చాలామందికి అర్థమైంది, ఏదో మన సొంత లాభానికి చెప్పుకోవడానికి వాడతారు కీర్తనలు. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు దేవుని చేతిలో బలవంతులను ఉంటే ఒక ఆయన ఏమని ప్రసంగం చేశాడు అనుకున్నారు దానికి. పూర్వం రోజుల్లో బాగా వయసు వచ్చాక తర్వాత కూడా పుట్టేవారట మనుషులు. బాగా వయసు వచ్చిన తర్వాత ఎలా పుడతారండి నాకు తెలియకూడతాను, మీరు చెప్పండి. వాళ్ళ అమ్మ చచ్చిపోదు, 9 నెలలు దాటితేనే లోపల ఉండలేక బయటకు వస్తాను అంటారు. బాగా ఎదిగిన తర్వాత పుట్టేవారట. పౌలు శీలలు భార్యాభర్తలు అని చెప్పినట్లు. చాలా కాలం క్రిందట పాత నిబంధనలో సౌలే చనిపోయి మళ్ళీ కొత్త నిబంధనలో పౌలుగా పుట్టాడు అని ఒక ఆయన చెప్పాడు. ఇలాంటి వాళ్ళు అందరూ బైబిల్ చదవరు కానీ ఎక్కడెక్కడ కొట్టుకొచ్చేసి సంఘాన్ని పాడు చేయడానికి చెప్తాయి. ఈ 127వ కీర్తన తన ప్రియులు నిద్రించుచుండగా అంటే 2 విషయాలు శరీరంలో నేర్చుకోవాలి. శరీరంలో కర్మేంద్రియాలు ఉన్నాయి, చెప్పండి గట్టిగా. జ్ఞానేంద్రియాలా? నేనేమన్నాను? కర్మేంద్రియాలు కూడా ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు అంటే చూచుట, ముక్కుతో వాసన పీల్చుట, వినుట, నాలిక, స్పర్శ, 5 పంచజ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే ఈ మెడ దగ్గర నుంచి కింద వరకు, చేతులు, కాళ్ళు. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు మొత్తం ఇంద్రియాలన్నీ నోరు మూసుకొని ఉంటాయి కదా. అలాగే తన ప్రియులు నిద్రించుచుండగా అంటే ఎదుటోడు కొట్టడానికి వస్తున్నా, ఎదుటోడు తిట్టడానికి వస్తున్నా, ఎదుటోడు బాధ పెడుతున్నా నేను నిద్రపోతున్నా నాకు తెలియదు, ఏదో కొట్టుకుంటారు. కొంతమంది బయటను గొడవడితే బయటకు వెళ్తే మనలో అంతారంటే పడుకున్నట్టు నటిస్తారు కదా. అలాగా ఆధ్యాత్మిక జీవితంలో నోరు మూసుకొని ఊరుకోవడం అన్నమాట. అప్పుడు వారికి దేవుడు ఇచ్చింది. ఆత్మఫలము మనం ఫలించాలంటే 2 విషయాలు. ఒకటి సిలువ వేయబడాలి, మన ఇచ్చలన్నీ సిలువ వేయబడాలి. రెండవది క్రీస్తునందు నిద్రించటం కాదు కానీ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అది ఆత్మఫలము. ఆత్మఫలము. హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్ముడు రాత్రికాల సమయంలో నాతో ఒక సహోదరుడు ద్వారా మాట్లాడినటువంటి మాటలు. మోసే నిర్గమకాండములో 32వ అధ్యాయంలో దేవుని ఒక కోపము ఇశ్రాయేలుల మీదకు వచ్చినప్పుడు మోసే అన్నాడు, వారి పాపములను నీవు క్షమించు, క్షమించకపోతే నీ జీవగ్రంథంలో నా పేరు తుడిచే. జీవగ్రంథంలో ఆయన పేరు తుడిచేయడం అంటే అర్థం ఏంటంటే వాడు నరకానికి వెళ్ళిపోవడం. జీవగ్రంథములో ఎవరి పేరైతే వ్రాయబడి ఉంటుందో వాడే దేవుడి రాజ్యానికి వస్తాడు. అంటే ఆయన ఎంతగా తన ప్రజలను ప్రేమించాడు. నా ప్రజల పాపములు నీవు క్షమించకపోతే నీ జీవగ్రంథంలో నా పేరు ఉంచొద్దు, తుడిచేయి.
అన్నాడంటే ఇతరుల్ని ఎంతగా ప్రేమించాడండి అతను. అదే ప్రేమ పౌలులో కూడా కనబడుతుంది. రోమాపత్రిక 9:1-3 వచనాలు మనం చదివితే, 3వ వచనం చదవండి ఎవరన్నా ఒకళ్ళు వీలైతే. రోమాపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చు. చూడండి, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదు. మీరు కోరుకుంటారంటే క్రీస్తు నుంచి వేరుగా వెళ్ళిపోలేండి. అవడండి పోతపోయాడు ఆ నరకానికి పోతాడండి, మనకెందుకు అనుకుంటాడు. కానీ పౌలు వాళ్ళ కొరకు అవసరమైతే నేను శాపానికైనా వెళ్ళిపోయినా పర్లేదు, కానీ వాళ్ళని దేవుని రాజ్యాన్ని నడిపించాలి. అంత ప్రేమ. వీరిద్దరిలో ఎవరి ప్రేమ కనబడుతుందంటే క్రీస్తు ప్రేమ. ఈ ప్రేమ మనలో ఉండాలి అంటే, మనలో ఈ ప్రేమ ఫలించాలి అంటే అది దేవుడి వలనే జరుగుతుంది, కానీ మన వలన జరగదు. మనం అలా ప్రేమించలేం, అలా సంతోషించలేం, అలా సమాధానంగా ఉండలేం. అటువంటి దీర్ఘశాంతము, అటువంటి దయాలత్వము, అటువంటి మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము మనలో ఉండవు. అవి మనలో దేవుడు జరిగించుకునే పని. ఇక మీదట జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని. ఆయన జీవిస్తే అలా జీవించుడు. క్రీస్తు నీలో జీవిస్తేనే అటువంటి ఆత్మఫలము, క్రీస్తు ఫలము నీలో కనబడుతుంది. అలాగా క్రీస్తు నీలో జీవించాలి అంటే నువ్వు అనబడిన అహం సిలువ వేయబడాలి, శరీర క్రియలు సిలువ వేయబడాలి. పరిశుద్ధాత్మను గురించి అభిషేకం వస్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అన్నీ చెప్తే ఎంతో శ్రద్ధగా విన్నారు. అదన్నిటికంటే ఇది ప్రాముఖ్యమైనది. నువ్వు కృపావరాలు కలిగి 10 మంది పడిపోయేటట్లు ప్రార్థించాయి, 10 మంది బాగుపడినట్లు ప్రార్థించాయి. ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అని దేవుడు చెప్పాడు కదా. కృపావరాలన్నీ కూడా ప్రేమను బట్టే ఆధార కలిగి ఉన్నాయి. అటువంటి ప్రేమ పరిశుద్ధాత్ముడు మనకిచ్చునుగాక. అందరూ లేచి నిలుచొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆత్మఫలమును గూర్చి మాతో మాట్లాడవు తండ్రి, మాతో మాట్లాడవు. ఈ ఆత్మఫలము మాకు దయచేయండి, మాకు దయచేయండి. అలాగే ఆత్మను తెలియచేసి ప్రార్థన చేసుకుని